ఈ క్యూర్ సెల్ అనేది రిపేర్ చేయటం జరుగుతుంది. అంటే మెయింటెనెన్స్ కాదు, రిపేర్ జరుగుతుంది, రీజునేట్ చేయగలుగుతుంది, రీవిటలైజింగ్ చేయగలుగుతుంది. అంటే మన బాడీలో ఉన్న సెల్స్ అన్నిటిని కూడా, డ్యామేజ్డ్ సెల్స్ అన్నిటిని కూడా మరి వాటిని రిపేర్ చేయగలిగే సామర్థ్యం స్టెమ్ సెల్ తద్వారా క్యూర్ సెల్ ద్వారా స్టెమ్ సెల్ మాత్రమే చేయగలుగుతుంది. క్యూర్ సెల్ స్టిమ్యులేట్ చేయగలుగుతుంది. కాబట్టి మన బాడీలో ఉన్న సహజమైన స్టెమ్ సెల్స్ బయట నుంచి అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం బయట నుంచి కెమికల్స్ తోనో ల్యాబ్ లోనో తయారైన స్టెమ్ సెల్స్ మనకు అవసరం లేదు. అది అందుబాటులోకి కూడా లేదు, అది చాలా ఖరీదైంది. మనం అత్యంత సహజమైన క్యూర్ సెల్ ద్వారా మన బాడీలో మన పుట్టుకతో వచ్చిన స్టెమ్ సెల్ ను యాక్టివేట్ చేస్తున్నాం, స్టిమ్యులేట్ చేస్తున్నాం. తద్వారా మన బాడీలో ఉన్న సహజమైన స్టెమ్ సెల్స్ యాక్టివేట్ అయి మన బాడీలో ఏ ఆర్గాన్ లో ఈ సెల్స్ డ్యామేజ్ అయినాయో వాటిని రిపేర్ చేయగలుగుతుంది, రీజనరేట్ చేయగలుగుతుంది, రీవిటలైజింగ్ చేయగలుగుతుంది. అవసరమైతే రీప్లేస్ చేయగలుగుతుంది. అంటే రిపేర్ కాకపోతే వాటిని రిమూవ్ చేసి కొత్త వాటిని రీజనరేట్ చేయగలుగుతుంది. అంత సామర్థ్యం ఉన్న అద్భుతమైన స్టెమ్ సెల్స్ ను కలిగి ఉంది మన బాడీ. మన బాడీలో సెల్ఫ్ హీలింగ్ అన్న ఒక గొప్ప విషయం ఉంది అనేది మీరు అర్థం చేసుకోండి. ఆ సెల్ఫ్ హీలింగ్ పవర్ తో ఏ జబ్బునైనా క్యూర్ చేయగలుగుతుంది. ఈ జబ్బు ఆ జబ్బు అనేది ఏం లేదు, ప్రతి జబ్బును క్యూర్ చేయగలుగుతుంది. అలాంటప్పుడు మరి షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, డయాబెటిక్ ఏంటండి ఇది? పూర్తిగా క్యూర్ చేస్తుంది, పూర్తిగా రిపేర్ చేయగలుగుతుంది అన్నప్పుడు ఇంకా ఇది ఏంటి అదేంటి? అన్ని రకాల జబ్బులు, ఇవన్నీ జబ్బులు అనేవి అదంతా కూడా మన మీద, మన మైండ్ లో బాగా రుద్ది పెట్టారు. ఇవి వస్తే తగ్గదు, ఇది వస్తే తగ్గదు, అది వస్తే తగ్గదు. ఇవన్నీ మీరు బయటికి రావాలి. కొంతమంది తమ స్వార్థం కోసం ఈ విధంగా మన మీద రుద్ది వారు ప్రయోజనం పొందుతా ఉన్నారు. సో మీరు బయటికి రండి, మంచి ఆహారాన్ని, ఆహారపు అలవాట్లను చేసుకోండి. ఎప్పుడైతే మన బాడీలో సెల్స్ రిపేర్ అవుతుందో మన బాడీలో ప్రధానంగా టాక్సిన్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. ఈ టాక్సిన్స్ అనేవి ఎలా తయారవుతాయి అంటే మనం తినే ఆహారం ద్వారా, ఈ సెల్స్ జీవక్రియలు చేసుకోవటం ద్వారా, అంటే సెల్స్ ఆహారం తీసుకుంటాయి కదా బ్లడ్ ద్వారా, మరి తీసుకొని మళ్ళీ అవి విసర్జిస్తాయి కదా. సో మరి అవి టాక్సిన్సే కదా. మరి కొన్ని సెల్స్ పుట్టుకతో వచ్చినప్పుడు చివరి వరకు, మనం చనిపోయే వరకు ఉండవు, మధ్యలో మారిపోతా ఉంటాయి. చర్మ కణాలు 23 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాయి. బ్రెయిన్ సెల్స్ 44 డేస్కి ఒకసారి మారిపోతూ ఉంటాయి. ఇవన్నీ మృత కణాలు బయటకు వెళ్ళిపోతా ఉండాలి ఎప్పటికప్పుడు. ఈ మృత కణాలు ఇవన్నీ టాక్సిన్స్ అంటారు. అలాగే ఈ వైరస్, ఇమ్యూనిటీ వైరస్లను, బ్యాక్టీరియాలను, క్యాన్సర్ సెల్స్ ను చంపేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు చనిపోయిన ఈ మృత కణాలు కూడా బయటకు వెళ్ళిపోతా ఉండాలి. ఇమ్యూనిటీ ఆ పని చేస్తా ఉంది. కానీ ఎప్పుడైతే క్యూర్ సెల్ యాడ్ అయిందో మన బాడీలో, ఈ యొక్క టాక్సిన్స్ ఎలిమినేషన్ అనే ప్రక్రియ చాలా వేగవంతం అవుతుంది. అది కొంతమందిలో ప్రారంభంలోనే ఉంటుంది, కొంతమందిలో వారం, 10 రోజులు, 20 రోజుల తర్వాత కూడా ఆ డిటాఫికేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. ఈ డిటాఫికేషన్ అనేది ఈ యొక్క స్లైడ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి, ఏం జరుగుతుందో చూడండి. అంటే మీకు చదువుకుంటే నీట్గా, అవసరమైతే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చదువుకోండి. సో దీనివల్ల మన బాడీ క్లీన్ అవుతుంది. క్లీన్ అయితేనే జబ్బులన్నీ తగ్గిపోతాయి. క్లీన్ కాకుండా మీకు జబ్బులు తగ్గవు, మేనేజ్ అవుతాయి అంతే. కాబట్టి మీరు ఇప్పటి వరకు ఈ అలోపతి విధానంలో ఈ క్లీనింగ్ ప్రాసెస్, డిటాఫికేషన్ ప్రాసెస్ అనేది ఉండదు. కాబట్టి మీరు దానికి అలవాటు పడి ఉంటారు. కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఈ డిటాఫికేషన్ ప్రాసెస్ లో ఈ టాక్సిన్స్ అన్ని ఎలిమినేట్ అయిపోతాయి. ఆ ఎలిమినేషన్ అయ్యే ప్రాసెస్ లో మనకు యూరిన్ ఎక్కువ నడుస్తుంది, మోషన్ ఎక్కువ నడుస్తుంది, కొంచెం వామిటింగ్స్ కావచ్చు, లేదంటే జ్వరం రావచ్చు, బాడీ పెయిన్స్ రావచ్చు, స్కిన్ మీద ర్యాషెస్ రావచ్చు, లేదంటే ఉన్న ప్రాబ్లం కొంచెం ఎక్కువ